వెల్కమ్ టు 9 టీవీ. ఈరోజు పెద్దంబర్పేట్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆర్కే నగర్ డివిజన్ కౌన్సిలర్ గారు మనతో మండల కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న, ఎలా ఉన్నారన్నా? అన్న బాగున్నా. మీ ప్రాపర్ ఎక్కడన్నా? అసలు ఓన్ ప్రాపర్ మాది కోటమర్తి విలేజ్, అడ్డగూడూరు మండలం. అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా ఉండే, ఇప్పుడు యాదాద్రి డిస్టిక్, అడ్డగూడూరు మండలం. అన్న నేను నా కుటుంబ నేపథ్యం అనుకుంటే మా ఫాదరు మండల నారాయణ గారు, ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్గా దేశానికి స్వతంత్రం రావడానికి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పోరాడి కమ్యూనిస్టు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని ఉన్నాడు. కాబట్టి మా నాయనగారి ఆశయం కొరకే నేను ముందుకెళ్ళాలని ఉద్దేశంగా రావడం జరిగింది. అంటే రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారన్న మీరు? రాజకీయం అంటేనా, ఈ మధ్యన ఏదైతే ఆర్కే నగర్లో స్లమ్ ఏరియా ఉంది అన్న విషయం తెలుసుకొని, అక్కడ స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పేద ప్రజలకు మా నాయన గారి యొక్క ఆశయం సాధన కొరకు నేను మాత్రం ఎందుకు రావద్దు, ఇలాంటి స్లమ్ ఏరియాలో ఉంటేనే తప్ప పేద ప్రజలకు సేవ చేయలేని పరిస్థితి. కాబట్టి నేను వృత్తిరీత్యా నేను డిప్లొమా ఇంజనీర్ని. నేను బాంబేలో ఒక 9 సంవత్సరాలు ఉండి ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా జాబ్ చేసుకున్నటువంటి నేను రాష్ట్రంలో ఉంటే సంపాదన అనేది ఏం లేదు, మన దగ్గర మన జనాల మధ్యనే మనం ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంగా హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత ఎల్బీ నగర్లో నేను దాదాపు ఒక 5 ఇయర్స్ దాకా డ్యూటీ చేసుకుంటున్నాను ప్రైవేట్గా. ఆ తర్వాతనే ఏదైతే ఆర్కే నగర్ అనే స్లమ్ ఏరియాలో ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో వేసినటువంటి పేద ప్రజలకు 60 గజాల స్థలాన్ని కేటాయించినటువంటి సందర్భం తెలుసుకొని, పేద ప్రజల మధ్యన ఉంటేనే మనకు ఏదైనా రాజకీయంగా ఎదగడానికి ఉంటుంది, పేద ప్రజలకు సేవ చేయడానికి ఉంటుందన్న ఉద్దేశంగా ఆర్కే నగర్ రావడం జరిగిందన్న. అంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఆర్కే నగర్, గతంలో ఉన్న ఆర్కే నగరు, ఇప్పుడున్నటువంటి ఆర్కే నగర్ అన్న ఏ వైపుగా మార్పు జరిగింది అనుకోవచ్చు అన్న? మార్పు అంటే చాలా మార్పు అన్న. దాదాపు నేను ఏదైతే జేఏసీ ఉద్యమంలో పనిచేసుకుంటూ ఉన్నటువంటి నేను రాను కాలక్రమేణా జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కోదండరామ్ గారితో పనిచేయడం జరిగింది. అలాంటి సందర్భంలో తెలంగాణ ధూమ్ధామ్ను మలిదశ ఉద్యమంలో కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మా కాలనీ ప్రజలందరం కలుసుకొని తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు నా వంతు కృషి చేయడానికి ఇన్వాల్వ్మెంట్ అయిన సందర్భంగా ఎక్కడితే కానీ డొక్కాడని పేద ప్రజలందరూ నివసిస్తున్నటువంటి ఆ యొక్క కాలనీలో ఎలాంటి మౌలిక వసతులు లేవు. కాబట్టి మౌలిక వసతుల కొరకు రకరకాల కమిటీస్ ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరచడానికి నా వంతు కృషి చేసి తెలంగాణ ఆవిర్భావంలో కూడా నా వంతు కృషి చేయించినానన్న నేను. అలాంటి కాలనీలో రాను గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి 2004 నుండి 2005 నుండి స్టార్ట్ అయినటువంటి ఆర్కే నగర్ కాలనీ కొన్ని ఓట్లతోటి గ్రామ పంచాయతీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఆ తర్వాత నగర పంచాయతీగా వచ్చి ఆ తర్వాత మున్సిపాలిటీగా రావడం జరిగింది. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా నేను రాజకీయాల్లో ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంగానే నేను కౌన్సిలర్గా పోటీ చేయడం, జనాలందరూ వాళ్ళకి చేసిన చిన్న మేళ్ళని బట్టి నువ్వు ఉండాలి ఖచ్చితంగా కౌన్సిలర్గా అన్న ఉద్దేశంగా నాకు టికెట్ ఇప్పించి మరీ గెలిపించడానికి కృషి చేసినారు ప్రజలందరూ. నేను వచ్చిన తర్వాతనే దాదాపు ఒక 3.5-4 కోట్ల రూపాయలు మున్సిపల్ ఫండ్ ద్వారానే ఆర్కే నగర్లో సీసీ రోడ్స్ కానీ, రోడ్ వైండింగ్ కానీ, చెట్లు కానివ్వండి, కంపౌండ్ వాల్స్ కానివ్వండి, శ్మశాన వాటిక, ఆ తర్వాత బస్తీ దవాఖాన లాంటి మౌలిక వస్తువులు పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అవసరమైనటువంటి పనులను చేయడానికి నా వంతు కృషి చేసినానన్న నేను. అంటే ఇప్పుడు మిమ్మల్ని, అంటే మీరు ప్రజెంట్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మీరు కొనసాగుతున్నారు? అవునన్న, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీని చూసి మీరు గెలవడం జరిగిందా, లేకుంటే కోటేశ్వరరావు అనే వ్యక్తిని చూసి గెలిపించుకోవడం జరిగిందా? వాస్తవంగా ఎట్లుంటాయంటే రాజకీయాలు, స్థానిక సంస్థల ఎలక్షన్లు అంటే నేను వ్యక్తులను బట్టే ఉంటుంది. ఇతను ఎలాంటి వ్యక్తి, కరెక్ట్ చేస్తాడా, మాకు మేలు చేస్తాడా లేదా. పార్టీలు అంటే ఎమ్మెల్యే ఎంపీలు అంటే పార్టీలను చూస్తారన్న. నాకు తెలిసి జనరల్గానైతే సర్పంచ్లు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ఇలాంటి మొత్తము స్థానికంగా ఎలాంటి వ్యక్తి మంచి వ్యక్తే కాదా, ఈయన మాకు మేలు ఏమైనా చేస్తాడా లేదన్న ఆలోచన చూసి చేస్తారు. కాబట్టి నేను అనుకుంటున్న ప్రజలంతా వ్యక్తిగతంగా నన్ను చూసి, నేను చిన్నప్పుడు నేను ఏ పొజిషన్లో లేకున్నా కూడా, డబ్బు లేకున్నా కూడా నా కాడ పేద ప్రజల యొక్క మౌలిక వస్తువుల కొరకు నేను పోరాడినా. కాబట్టి అన్నం ఉంటే ఒక ప్రజాప్రతినిధి అయితే ఇంకా మాకు బాగా చేస్తాడు అన్న ఉద్దేశంగానే నాకు ఓట్లేసి గెలిపించడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ కూడా మీకు అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారు? మళ్ళీ కూడా అవకాశం పేద ప్రజలే నన్ను ఉన్నప్పుడు, నువ్వు ఒక ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఇంత మంచిగా జరిగింది కాబట్టి నువ్వే మళ్ళీ రావాలన్నటువంటి వాళ్ళ ఆశ ఉంది. కాకపోతే రాబోయే రోజులలో మా యొక్క ఆర్కే నగర్ అనేది పెద్దంబర్పేట మున్సిపాలిటీ అనేది జీత్ సిమ్స్కి వెళ్తుందని కొంతమంది,
అదే మున్సిపల్గా ఉంటుందని కొంతమంది మాత్రము కార్పొరేషన్ అయితే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన కొంతమంది చేస్తుంటే అదే బేస్గా నేను పోరాడి కూడా మినీ కార్పొరేషన్ కావడానికి నా వంతు ప్రయత్నం పేద ప్రజలను వెంటబెట్టుకొని ఎందుకు మినీ కార్పొరేషన్ అంటుందంటే జిహెచ్ఎంసీలోకి వెళ్ళిపోయింది అనుకోండి, వాళ్ళకు సరైన వస్తువులే లేవు, వాళ్ళకు బాత్రూమ్స్ కానీ సరైన ఇల్లు కానీ ఏం లేకుండా డైలీ పని చేసుకునే వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు. ఇళ్లలో పని చేసుకుంటూ, డ్రైవింగ్ చేసుకుంటూ, ఆటోలు నడుపుకుంటూ, ట్రాక్టర్లు నడుపుకుంటూ అలాంటి కష్టపడుతున్నటువంటి పేద ప్రజలు కానీ అలాంటి వాళ్లకు ఇప్పుడు ఎల్ఆర్ఎస్లు కట్టుకొని ఒక ఇల్లు కట్టుకోవాలన్నా పర్మిషన్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి అలా జిహెచ్ఎంసీకి తీసుకుపోవడానికి లేదు, జిహెచ్ఎంసీగా ఇన్వాల్వ్మెంట్ చేయడానికి బాగుండదని ఉద్దేశంగా పేద ప్రజలకు ఇప్పటికే నేను చెప్పుకుంటూ వస్తున్నాను. ఒకవేళ ఉంటే అదే మున్సిపల్గా ఉండాలి, అదే కౌన్సిలర్లుగా ఉండాలి. అట్లా ఇంకొక 5 years కనుక ఉన్నట్టుంటే పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఆ తర్వాత చేసిన పర్వాలేదు జిహెచ్ఎంసీ. కాకపోతే బేస్దాలకు వెళ్ళి లేదు గవర్నమెంట్ ఈ రకంగా ఆలోచించి జిహెచ్ఎంసీలు కలిపితేనే బాగుంటుంది, తొందరగా అభివృద్ధి అవుతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది నా ఉద్దేశంగా. మినీ కార్పొరేషన్ అయితే పర్వాలేదు. ఇప్పుడు 2000 ఉన్నటువంటి ఒక వార్డు రేపు 5000 6000 ఉన్నా కూడా మా కాలనీ మొత్తం ఓట్లు కలిసి 4800 నుంచి 5000 చిల్లర ఉంటున్నాయి. ఇప్పుడు అలాంటిది ఒక కార్పొరేషన్ అయితే కార్పొరేటర్గా అయితే 100% అభివృద్ధి చేయడానికి కార్పొరేషన్ ద్వారా నిధులు తీసుకొచ్చి ఏదైతే మాకు అవుట్లెట్ అవసరం ఉందో ముఖ్యంగా మిగతా సిసి రోడ్లు అయితే 90% అయిపోయినాయి. ఒక అవుట్లెట్ అనేది ముఖ్యం, దానికి దాదాపు 20-30 కోట్లు అవసరం పడుతుంది. అలాంటిది ప్రభుత్వ పరంగా ఏమైనా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ దత్తత తీసుకుంటే తప్ప అవుట్లెట్ కావడానికి లేదు. మొన్న నూతనంగా ఒక 10 కోట్లు కేటాయించారు. మేము కౌన్సిల్ 26 తారీఖు మా కౌన్సిల్ అయిపోతే నేను ఒక ప్రజాప్రతినిధిగా ఉండటం అయిపోతుండే ఒక రోజు ముందే ప్రకటించి ఒక 10 కోట్ల రూపాయలు దానికి వెచ్చించడం జరిగింది ఎమ్మెల్యే గారు. కనీసం ఆ 10 కోట్ల రూపాయలతో కనీసం మాకు అవుట్లెట్ కనుక కంప్లీట్ అయితే పేద ప్రజలకు ముఖ్యమైన సమస్య అదే. ఎందుకంటే మా కాలనీ ఎట్లుందంటే కింద మెయిన్ రోడ్ నుంచి పై వరకు అనుకుంటే దాదాపు ఒక 30 ఫీట్ల హైట్లో ఉంటుంది. చివరికి ఫారెస్ట్ వాళ్ళకి వెళ్ళేసరికి ఆ ఫారెస్ట్లకి వచ్చినటువంటి వరద మొత్తము ఒక జాలువారి మొత్తం వాటర్ మయం అయిపోతుంది. కాబట్టి అవుట్లెట్ కనుక ఉంటే ఏదైతే డ్రైనేజ్ లైన్ లోపల ఇంటర్నల్గా రోడ్ చేశామో డ్రైనేజ్ లైన్ చేశామో పైప్ లైన్ వేసామో అందులో నుంచి నీళ్లు మెయిన్ లైన్కు అవుట్లెట్కి వెళ్ళిపోతుంది. కాబట్టి అది తప్పనిసరి అయిపోయింది. లాస్ట్ టైం కూడా ఎమ్మెల్యే గారితో కోట్లాడితో 3-4 కోట్లు వెచ్చించడం జరిగింది. కాకపోతే ఆచరణకు రాలేదు, అది ఫండింగ్ లేదని కొంచెం లేట్ అయింది. లాస్ట్ మూమెంట్లోనే అది కేటాయించడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఏదైతుందో లాస్ట్ మీటింగ్లో మాకు 10 కోట్లు మేము కేటాయిస్తున్నాము, మీరు అవుట్లెట్కి పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. అది సంతోషకరమైన మాట. లాస్ట్ టైంలో చేసినటువంటి అభివృద్ధి ఏదైతుందో రాబోయే రోజులలో కూడా ఆ రకంగా జరగాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే దాదాపు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదే పార్టీలో నేను ఉన్నాం కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, సార్ మాకు మంచినీళ్ళకు చాలా ఇబ్బందిగా ఉంది, ఆ వాటర్ సోర్సెస్ అనేది కంపల్సరీ కావాలంటే మాకు ఒక వాటర్ ట్యాంక్ కావాలి ఖచ్చితంగా అని చెప్పిన వెంటనే ఆలోచించి జిహెచ్ఎంసీ నుండి ఏదైతే వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేసి 10 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేసి కంప్లీట్ చేసి ఇప్పుడు ఇంటింటికి నీళ్లు మంచిగా వస్తున్నాయి. కాబట్టి అది చేసినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి ఎల్లవేళలా వాళ్ళకు కృతజ్ఞత తెలియజేస్తూ మంచిగా ఉంటామని అనుకుంటున్నాను. ఆర్కే నగర్లో వాటర్ ట్యాంక్ తీసుకొచ్చిన ఘనత మీది. అవునండి. ఇప్పుడు మొత్తం టోటల్ కంప్లీట్గా వాటర్ వస్తుంది. 10 లక్షల లీటర్ల ట్యాంక్ చేశారు. రోడ్ వైండింగ్ అంతకుముందు రోడ్లు మాకు కనీసం సైకిళ్ళ మీద ఆటోల మీద బైకుల మీద వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నటువంటి రోడ్డును 24 ఫీట్ల సీసీ రోడ్డు వైండింగ్ చేసి అప్పుడు 50 ఫీట్లు ఉన్నటువంటి రోడ్డును 100 ఫీట్ల రోడ్డుగా విస్తరించి దాన్ని 24 ఫీట్ల సీసీ రోడ్ వేసి బ్రహ్మాండమైన రోడ్డు వస్తుంది మనకు జరిగింది. ఇంటర్నల్ రోడ్స్ కూడా ఆల్మోస్ట్ వడ్డ రోడ్లన్నీ సీసీ రోడ్లు వేయడం జరిగింది. బ్రహ్మాండమైన రోడ్స్ ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా పేద ప్రజలు ఇటు మరిపెల్లికి ఇక్కడ అన్నారం వెళ్ళి రేషన్ నెత్తి మీద ఎత్తుకునే మూటలతోటి వస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. టైంకు కనీసం వాళ్ళు పనికి వెళ్ళడానికి లైన్లు కట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఒక 2-3 కిలోమీటర్లు నడిచి కాబట్టి లోకల్లోనే మాకు ఉండాలనే ఉద్దేశంగా రేషన్ షాపును కూడా ఇక్కడే కేటాయించడం జరిగింది. ఇప్పుడు మామూలుగా ఒక పొలిటీషియన్ అనగానే అంగుల ఆర్భాటాలుగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఆర్కే నగర్ సంబంధించినటువంటి కౌన్సిలర్ కోటేశ్వరరావు గారు అనగానే ఒక ప్రజలలో సామాన్య వ్యక్తిగా అసలు ఈయన కౌన్సిలరా అని తెలుసుకుంటే తప్ప ఆ రూపం కనిపించకుండా ప్రజలలో కలిసిపోవడం అసలు ఎట్లా ఎందుకన్నా మీకు ఎందుకు అట్లా అనిపించదు? ఎందుకంటే అండి మా ఫాదర్ ఏదైతే ఎడ్యుకేషన్ లేకుండా కూడా ఓన్లీ పెద్ద బాలశిక్ష చదివినటువంటి మనిషి దాదాపు అదే మా కోటమర్తి గ్రామంలో ఆయన చేసినటువంటి ఉద్యమాలు ఫ్రీడమ్ ఫైటర్గా చేశారు. ఊర్లో దాదాపు ఒక 18 సంవత్సరాలు ఉప సర్పంచ్గా పనిచేశారు. గ్రామంలో అప్పుడు ఫండ్స్ లేవు, ఎక్కువ నిధులు లేక అభివృద్ధి కాకుండా కూడా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి
కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, మల్లు స్వరాజ్యం ఆధ్వర్యంలో, కామ్రేడ్ కె కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సిపిఎం పార్టీలో పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆయన పేద ప్రజల గురించే కష్టపడ్డాడు. కాకపోతే సర్పంచ్ హోదాకు పోలేకపోయాడు, ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు కాబట్టి. ఆయన ఆశయం నెరవేరాలంటే మమ్మల్ని అంతో ఇంతో కష్టపెట్టకుండా చదివించారు కాబట్టి చదువుకు తగ్గ ఫలితం కావాలి. మా నాన్న మమ్మల్ని చదివించినందుకు ఆయన పేరు సార్థకత కావాలి, ఆయన పేరు నిలబెట్టాలనే ఉద్దేశంగానే నేను అదే వేరే ఏరియాలో రెంట్కున్నటువంటి నేను ఈ స్లమ్ ఏరియా చూసి ఇలాంటి ఏరియాలను అయితేనే మనము రాజకీయంగా ఎదగలుగుతాము, ఒక ప్రజాప్రతినిధిగా అయితే పేద ప్రజలకు మేలు చేయొచ్చు, మా నాన్నగారి ఆశయం ఏదైతుందో దాన్ని సాధించడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంగా నేను రావడం జరిగింది. కాబట్టి పేద ప్రజల దగ్గర వండుకుంటూ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఆర్కే నగర్ వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి కరెంటు వస్తలేదు, ఒక కిరోసిన్ దీపాలు పెట్టుకొని క్యాండిల్స్ వెలిగించుకొని ఉంటే అక్కడ కూర్చుంటే రూములలో ఇట్లా చేతులు దోశలు జారితే దోశల నిండా దోమలు వచ్చేది. అలాంటి దోమలు, ఈగలు, పాములు, తేళ్లకు కష్టపడుకుంటూ అక్కడే ఉండి పేద ప్రజలతోటే కలుసుకుంటూ అక్కడే డే నైట్ అక్కడే వండుకుంటూ నా డ్యూటీ నేను చేసుకుంటూ వచ్చి అక్కడ పేద ప్రజల గురించి మౌలిక వస్తువుల సాధన కొరకు కష్టపడ్డా. కాబట్టి మా నాన్నగారు ఆశయం అంతే ఉండే, ఆయన పేరు దక్కాలంటే నేను కూడా అలాంటి పనే చేయాలి, పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంగానే నేను అక్కడ ఉండి అదే సామరస్యంగా అందరితోటి మంచిగుంటూ కలిసిమెలిసి వండుకుంటూ సంపాదన ధ్యేయంగా రాలే కాబట్టి పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా, ఆర్కే నగర్ అభివృద్ధి ధ్యేయంగా నేను రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి అదే స్థాయిలో ఉంటున్నాను నేను. అంటే అన్న మీరు వచ్చిన కాడ నుంచి ఇటు స్ట్రీట్ లైట్ కావచ్చు, సీసీ రోడ్లు కావచ్చు, వాటర్కి సంబంధించినటువంటి కావచ్చు, అంటే ఎన్ని కోట్ల వ్యయము ఇప్పటిదాకా మీరు తీసుకొచ్చిన గ్రాంట్స్? దాదాపు 3.5 కోట్లకు పైన నిధులు తీసుకొచ్చాం. శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ చేశాం, తర్వాత ఒక టెంపుల్కి చుట్టూ కంపౌండ్ వాల్ చేశాం. టెంపుల్ దగ్గర వాటర్ సోర్సెస్ గురించి 4 ఇంచుల వాటర్ లైన్ మెయిన్ రోడ్ నుంచి లోపల వరకు ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వాటర్ లైన్ తీసుకొచ్చి అక్కడ కూడా సంపు కట్టించి పేద ప్రజలు పండుగలన్న కనీసం గుండె దగ్గరికి వెళ్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. వాటర్ సోర్సెస్ గురించి ఎట్లనే బతుకమ్మలు వేయడానికి ఒక సంపు కట్టించి ఆ తర్వాత శ్మశాన వాటికకు సంబంధించినటువంటి కంపౌండ్ వాళ్ళే కాకుండా చుట్టూ లోపల ఉన్నటువంటి లెవెలింగ్ చేసి అలాంటి వస్తువులు కనిపిస్తే కనీసం పొద్దంతా కష్టపడి వచ్చిన పండుగలప్పుడన్నా కనీసం సంతోషంగా ఉండాలంటే ఇటు గుడి విషయంలో కానీ ప్లేసు, ఇటు శ్మశాన వాటిక దగ్గర కానివ్వండి. పేద ప్రజలు ముఖ్యంగా ఏంటంటే లోకల్ ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు ఏదైతే ఒక 1000 రూపాయలతో అయ్యేది 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ 100 రూపాయలు అయ్యేది 1000 రూపాయలు అవుతుంది, 1000 రూపాయలు అనేది 10,000 అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ పేద ప్రజలు ఖర్చు పెట్టుకునే స్థితిలో లేరు కాబట్టి బస్సు దవాఖాన ఇక్కడ ఉండాలని కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బస్సు దవాఖానలో కొట్లాడి మరి ఆర్కే నగర్లో ఉండాలి. ఈ ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యూషన్లోనే ఒక అతిపెద్ద స్లమ్ ఏరియా కాబట్టి ఈ స్లమ్ ఏరియా పాపం పేదలు రెక్కాడితగానే డొక్కాడని వాళ్ళు పొద్దంతా పని చేసుకొని సాయంత్రం వచ్చినాక అనారోగ్యం బారిన పడితే ప్రైవేట్ హాస్పిటల్లో దోసుక తింటారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే బాగుంటుందని ఒక 13 లక్షల రూపాయలు దానికి కేటాయించి ప్రభుత్వ దవాఖాన కట్టించి ప్రజలకు డైలీ దాదాపు 100-150 మంది పేద ప్రజలు వచ్చి చూపించుకునేటటువంటి వస్తు అక్కడ కల్పించడం జరిగింది. అక్కడ బయట ఆర్ఎంపీ డాక్టర్లన్నా మామూలుగా లోకల్లో ఆర్ఎంపీ ఖాళీ ఎక్కువ ఎడ్యుకేషన్ లేకుండా కూడా చేసినటువంటి వాళ్ళది వేరుంటుంది. ఇక్కడ ఒక ఎంబీబీఎస్ డాక్టరు, ఆ తర్వాత ఒక స్టాఫ్ నర్సు, ఒక సపోర్ట్ నర్సును పెట్టి బస్సు దవాఖాన కంటిన్యూగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినటువంటి బస్సు దవాఖాన బ్రహ్మాండంగా నడుస్తుంది. కానీ ఈ మధ్యలోనే కొంత ఒక 1 ఇయర్ నుంచి బస్సు దవాఖానకు సంబంధించిన డాక్టర్ ఫస్ట్ నేను ఉన్నప్పుడు ఉన్న డాక్టరు ఇప్పుడు మారిన తర్వాత నేను మారినా ఆమె మారిపోయింది. పాపం వేరే డాక్టర్ వచ్చి అనుకూలమైనటువంటి టైంకి రావటము, అనుకూలంగా వైద్యం చేయటము, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి అప్పుడు ఏమనుకుంటా డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం అనుకుంటాం. అలాంటి డాక్టర్లు కూడా కొద్దిగా కరెక్ట్ సహకరించకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఒక టైంకి రాకపోవటము, వచ్చి అవి ఎప్పుడు చూసినా కూడా దవాఖాన బంద్ ఉంటుందని ప్రజలు ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మొన్న లాస్ట్ టైము వేరే దానికి సంబంధించినటువంటి డాక్టర్లు పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది, అలా అయితే కాదు డాక్టర్ను మార్చాలి, టైం టు టైం ఉండాలి, సరైన నాణ్యమైన వైద్యం చేస్తేనే ప్రభుత్వ దవాఖానలకు ఒక మంచి పేరు ఉంటుంది, గవర్నమెంట్ పేరు కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ తీసుకురావాలని చెప్పడం జరిగింది. అంటే బస్సు దవాఖాన కూడా మీరు తీసుకొచ్చి? అవునండి, అవును. నా ఆధ్వర్యంలో బస్సు దవాఖాన వచ్చింది, వాటర్ సోర్సెస్ వచ్చింది, తర్వాత టెంపుల్ కంపౌండ్ వాల్ వచ్చింది, శ్మశాన వాటిక కంపౌండ్ వాల్ వచ్చేసింది. ఇప్పుడు ఫర్దర్ కూడా ఇప్పుడు వర్కులు నడుస్తున్నాయి. ఏం వర్కులు నడుస్తున్నాయి? ఇప్పుడు మనకు శ్మశాన వాటికలో ఒక ఇది కావాలి, బర్నింగ్ షెడ్ కావాలనుకున్నాం. అది దాదాపు ఒక 7 లక్షల రూపాయలు కేటాయించున్నది. అది కాకపోతే టెండర్లు కాలే కాబట్టి ఆలస్యమైంది. బర్నింగ్ షెడ్ అవుతుంది. శ్మశాన వాటికలో కూడా ఒక వాటర్ సంపు కావాలి, తర్వాత స్నానాలు చేసుకునేదానికి మన ఒక రూములు కావాలి అనే ఉద్దేశంగా పెట్టడం జరిగింది. అది అన్న నిన్న మేము కూడా విన్నాము, ఈ మినీ కార్పొరేషన్ కావాలని చెప్పేసి దీనికి కీలక పాత్ర పోషిస్తున్నారు కోటేశ్వరరావు గారు అని చెప్పి కూడా కొన్ని పేర్లు చాలా రకాలుగా కూడా వినపడడం మేము కూడా చూసినాం, మా దృష్టి కూడా వచ్చింది. ఓకే, అవును. అయితే మీరు దీనిపై చేసేది ఈ రిప్రజెంటేషన్ ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినప్పుడు అసలు ఎట్లా ఉంది, ఇది ఎప్పుడు అయ్యే అవకాశం ఉందా అసలు అనిపిస్తుంది? లాస్ట్ టైం మా కౌన్సిల్ మీటింగ్ అప్పుడు అడగడం జరిగింది,
ప్రభుత్వం మారింది కాబట్టి ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి సార్ ఎట్లా అంటారు అంటే లేదు కోటేశ్వరరావు ఈసారి మాత్రము ఖచ్చితంగా మున్సిపల్లే ఉంటుంది అంటున్నారంటే లేదండి ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది, సర్వే కూడా అయిపోయింది, జిహెచ్ఎంసీలకు వెళ్ళిపోతుందని టాపిక్ వస్తుందంటే అదైతే జరగదు అంటున్నారు. మా ఎమ్మెల్యే గారు కానివ్వండి గతంలో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఇది మున్సిపల్గా ఉంటేనే ఒక్కసారికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది. చాలామంది అలాంటి వార్తలు వస్తున్నాయి జిహెచ్ఎంసీకి అప్పుడే అయిపోయింది అంటున్నారు. కానీ అది కాకుండా ఉండాలంటే కూడా ఎలక్షన్ కమిషన్కు మా ఆర్కే నగర్ ప్రజలే కాకుండా మా 4 గ్రామాల తోటి ఏర్పాటైనటువంటి పెద్దంబర్ మున్సిపాలిటీకి ఇంకో 4 గ్రామాలు వచ్చినాయి. 8 గ్రామాలు కూడా మాదాంపూర్ దగ్గర సిటీకి దగ్గర కొంత అయిన తప్ప గౌరెల్లి, కుద్దుల్లాపూర్ ఇలాంటి ఊర్లన్నీ కోతులపురం అంటాం దాన్ని, కుత్బుల్లాపూర్ అసలు పేరు. అట్లా విలేజ్లు కూడా ఇంకా వెనకబడి ఉన్నాయి చాలా అభివృద్ధికి. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ అభివృద్ధి కాలే కాబట్టి మా గ్రామాలన్నా మున్సిపల్ అయిన తర్వాత అంత సిసి రోడ్స్ బ్రహ్మాండంగా బస్సులు రావడం పోవడం జరుగుతుంది తప్ప మిగతా గ్రామాలు ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేశారు కాబట్టి అలాంటి గ్రామాలు వచ్చినాక ఇంకొక 5 సంవత్సరాలు ఉంటే డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి పేద ప్రజలను అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులను అందరినీ పట్టుకొని మినీ కార్పొరేషన్ కావాలని కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళటం, మా ఎమ్మెల్యే గారిని ఎండబెట్టుకోవాలని అవసరం అనుకుంటే చెప్పి మినీ కార్పొరేషన్ చేయండి, లేదంటే అదే మున్సిపల్గా ఉండనియండి, జిహెచ్ఎంసీకి పోవడానికి లేదు, మేము అట్లా ఒప్పుకోము, అవసరం అనుకుంటే ఎలక్షన్లు కూడా బహిష్కరిస్తామని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లాలని నేను అనుకుంటున్నాను. అంటే బేసిక్గా ఇప్పుడు మీ నాన్నగారు కమ్యూనిస్టుల నుంచి రాజకీయాల నుంచి వచ్చారని చెప్తున్నాను. అవునండి. అంటే మీరు ఆ వైపు చూసుకుంటూ మళ్ళీ మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇట్లా రాజకీయాల్లోకి రావడం జరిగింది. అవునండి. అంటే ఒక ఐడియాలజీ నుంచి మీరు నేర్చుకొని అంటే మీ నాన్నగారి ఐడియాలజీ కమ్యూనిస్ట్ పట్ల ఉన్న ఐడియాలజీ తోటి ఎందుకు మీకు ఇంత కసి, అంటే డెవలప్మెంట్ మీదనే ఎందుకు ఇంత కసి? డెవలప్మెంట్ అనేది చూడండి, పేద ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మేము మా చిన్నప్పటి నుండి కూడా మా అమ్మ ఒక్కతే కష్టపడితే నాన్న పార్టీలో తిరుక్కుంటున్నాం. పేద ప్రజల కొరకే ఎక్కడ పంచాయతీ అయినా మండల నారాయణ ఉండాల్సిందే. రామన్నపేట కాన్స్టిట్యూషన్లో ఆయన వెళ్ళని ఊరు లేదు, చెప్పని పంచాయతీ లేదు. అట్లా కష్టపడ్డటువంటి మనిషి ఇంటికి ఏ డబ్బులు లేకుండా కూడా వచ్చేది. మా అమ్మనే అవసరం అనుకుంటే ఎట్లా కళ్ళాల పొంటి తిరుక్కుంటా కూడా, కళ్ళాలు మీన్స్ ఒడ్లు కోసిన తర్వాత కుప్పను వచ్చేటప్పుడు మిగిలిపోయిన ఒడ్లు తాళోడ్లు ఎన్ని జమ చేసుకొని తీసుకొచ్చి కష్టపడి మమ్మల్ని సాధింది. అటువంటి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలంటే ఖచ్చితంగా ఈ యొక్క పేద ప్రజలకు సేవ చేస్తేనే గుర్తింపు వస్తుంది. మా నాన్నగారు 18 సంవత్సరాలు ఉప సర్పంచ్ ఉంటే ఒక 5 సంవత్సరాలు ఉంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఆయన ఓడిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా ఆయన చేసిండు, ఆ రకంగా మేలు చేసిండు కాబట్టి ప్రజలను ఆయన ఎన్నుకున్నారు. కాబట్టి ఆయన ఆశయం నెరవేరలేదు పూర్తిగా. ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి కూడా తను చేసినటువంటి కష్టానికి ఏదైతే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఆయన అంత కష్టపడి చేశారు. ఇది చిన్న రాష్ట్రము, ఈ చిన్న రాష్ట్రంలోనే కనీసం పేద ప్రజలకు మేలు జరగాలంటే నాలాంటి వాళ్ళే కాకుండా చాలా మంది నాయకులు చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, ఎంతో తెలివి కళలు మేధావులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అందరూ కలుపుకొని తీసుకెళ్లి పేద ప్రజలకు అట్లీస్ట్ కంపల్సరీ వాళ్ళకు మంచి గురించి చేయాలనే ఆలోచనతోటే నేను ఇన్వాల్వ్మెంట్ అయ్యాను. అంటే మిమ్మల్ని కూడా ఈ మున్సిపాలిటీకి చైర్మన్గా అనుకొని చాలామంది అనుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అది అంటే వేరే కేటగిరీ చేంజ్ కావడం వల్ల మిస్ అయిపోయింది అనేది కూడా మనం. అవునండి, యాక్చువల్లీ మీరు చెప్పిన మాట నిజం. అది ఏం జరిగిందంటే అసలు వాస్తవంగా కౌన్సిలర్ ఎన్నిక కాగానే ఏదైతే మహిళకు వచ్చింది చైర్పర్సన్గా, అదే జెంట్స్కి వస్తే బాగుండదని ఆలోచన ఉండే. కాకపోతే మా ఎమ్మెల్యే గారే అప్పుడు ఆ సందర్భంగా అన్నారు, అవకాశం మహిళకు వచ్చింది కాబట్టి, లేదనుకుంటే ఎస్సీగానే ఉంది కాబట్టి ఎస్సీలు ఎవరున్నారు పార్టీలో, కోటేశ్వరరావు ఉన్నారు, కోటేశ్వరరావుకి ఇస్తేనే బాగుంటుందని ఆలోచనతోటి ఉండేది. కాకపోతే మహిళకు వచ్చింది కాబట్టి అమ్మా నీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకో, మీతో పాటు గెలిచినటువంటి కౌన్సిలర్లు ఉన్నారు, ఈ యొక్క పెద్దంబర్పేట మున్సిపల్ బాగా అభివృద్ధి చెందేటట్టు చేసుకోలేకుంటే మళ్ళీ బాగుండదు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ అవకాశమే కనుక వచ్చి ఉంటే 4 ఊర్లకు సంబంధించి కూడా మంచిగా నేను ఎనలేని సేవ చేయడానికి నాకు అవకాశం దక్కేది. కాకపోతే మహిళ రావటం వల్ల మహిళకు దక్కింది. తన ఆధ్వర్యంలో కూడా పని జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే కాబట్టి ఆమె అయింది. ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాలను సమిష్టిగా నా పార్టీ, నీ పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ అనుకుంటూ అభివృద్ధి దశలో పరుగులెత్తించినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారికి, మాకు మా ఆర్కే నగర్ స్లమ్మే కాబట్టి మంచినీటి వసతి కానీ, రోడ్డు వసతి కానీ, ఈ బస్సు దవాఖాన కానీ ప్రతి దానికి కూడా నిధులు కేటాయించి దేనికి ఆబ్జెక్షన్ లేకుండా అందరికీ సమాన నిధులు ఇచ్చినట్టు చేశారు. కాబట్టి మంచి పాలన అందించారు. కేసీఆర్ గారు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మాకు అవకాశం దొరికింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి రిజర్వేషన్ల వల్ల నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఇటు కేసీఆర్ గారు ఒక దేవుడిగా పేరు పొందారు. కాకపోతే ప్రభుత్వాలు అనేటివి కంటిన్యూగా ఉంటే కూడా ఎవరికైనా తప్పు ఒప్పులు తెలిసిపోతాయి. కాబట్టి ప్రజలు కొంతమంది ఆశ చూపినటువంటి ఆశకు కొంతమంది ఎమ్మెల్యేలు గెలవటం వల్ల ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మనం వ్యతిరేకం కాదు, మంచి చేస్తుంటే 100% సహకరిస్తాం. ఏ పార్టీ అయినా పర్వాలేదు, పేద ప్రజలకు న్యాయం చేయాలి
అటువంటి ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఏ ప్రభుత్వాలున్నా అంతిమంగా పేద ప్రజలకు న్యాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. అదే పేద ప్రజలకు అన్యాయం చేసుకుంటూ బడా పెట్టుబడిదారులకు ఉత్తాసు పలుకుంటూ బడా భూస్వాములు అవుతూ వాళ్ళే ఉన్నోడవుతూ లేనోడిని పేదలు నిరుపేదలు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏదొచ్చినా ప్రశ్నించడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పుడు కోటేశ్వరరావు అనగానే మామూలుగా మేము కూడా చూస్తుంటాం, ఇటువంటివి అంటే ప్రజలను చైతన్యం చేయడం కోసం ఆ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కావచ్చు, రిప్రజెంటేషన్స్ కావచ్చు, అంటే ఏదైతే అవసరమో పెట్టుకున్నటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ కావచ్చు, ఏదైనా మీరు అనునిత్యం ప్రభుత్వానికి ఒక సూచన కావచ్చు, రిప్రజెంటేషన్స్ కావచ్చు, ఇట్లా ఈ విధంగా మీరు ముందుకు తీసుకుపోవడం అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వస్తుంటారు? సరే, ఎందుకంటే చూస్తున్నాం మనం పొద్దున లేసి సోషల్ మీడియాలో ఇప్పుడు బ్రహ్మాండానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయం ఎంత ఉంది, ప్రభుత్వ ఉద్యోగస్తులకు కానీ ఖర్చులకు కానీ ఎమ్మెల్యేల జీతాలు కానీ మనకు దీనికి సంబంధించిన ప్రజాప్రతినిధుల జీతాలు కానీ ఇవన్నీ వెళ్ళిపోగా ఎంత మనకు బడ్జెట్ ఉంటుందని అంత తెలివి తక్కువతనం ఎవరు లేరు. వచ్చిన ఆదాయాన్ని బట్టే వాళ్ళకు పథకాలు, ఉచిత పథకాలు ఇవ్వాలి. ఉచిత పథకాలు అనేటి రియల్గా పేదలను సోమరులు చేస్తానికి తప్ప ఉచిత పథకాల వల్ల వచ్చేది ఏం లేదని నా ఉద్దేశం. ఎందుకంటే చూడండి, ఉచిత పథకాలు ఇచ్చి చారాణ ఇచ్చి బారాణ గుంజుకుంటున్నారు. నేను కోరుకునేది ఏంటంటే పేదవాడికి కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం. అవి రెండుకు సక్రమంగా అంతే వాళ్ళ కష్టం చేసుకొని వాళ్ళు బతారు. ఏదో రేషన్ షాపులు కావాలి, ఓకే, రేషన్ ఉండాలి, ఉచితంగా ఇవ్వాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు రకరకాలుగా మేము మంచిగా చేసినామంటే కనీసం ఇచ్చేయాలనేది ఆ ఆలోచన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చి ఏం చేయాలంటే పేద ప్రజలకు కడుపు నిండా అన్నం కావాలంటే ఉండాలి, ఉచితాల పరంగా ఉండాలి. కానీ అది మన కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్టు ఉండొద్దు. ఏదైతే ఉచిత పథకాలు అంటూనే చెప్తున్నారు అది అమలు కావట్లేదు. 6 గ్యారెంటీలు ఇచ్చారు, వచ్చినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వం 6 గ్యారెంటీ ఏది కూడా సక్రమంగా లేదు. ఉచిత బస్సు ఇచ్చారు, ఉచిత బస్సు వల్ల ప్రభుత్వ ఖజానాకు తూర్లు పడుతున్నా తప్ప గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, కానీ ఆర్టీసీకి నష్టం కలుగుతుంది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఎట్లుండాలంటే అవి కేవలము స్టూడెంట్స్ ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు కానీ వారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, వృద్ధులలో స్త్రీలు కానీ పురుషులు కానీ, నడవలేకుండా పోయిన వాళ్ళకు వృద్ధులకు ఇవ్వాలి, స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు కాలేజీలకు వెళ్ళే పిల్లలకి ఇవ్వాలి ఉచితంగా. పాసులు తీసుకుంటే 450, 550, 650 దాకా తీసుకునే బదులు అటువంటి వాళ్ళకి మొత్తం ఫ్రీగా ఇవ్వండి గవర్నమెంట్. వాస్తవం ఇది మంచి అంశం అన్న మీరు అన్నది. ఎందుకంటే విద్యార్థులకు ఛార్జెస్ లేకుండా వాళ్ళు కాలేజీలలో పోవడానికి ఇట్లాంటి మంచి అంశం మీరు వాస్తవం చెప్పారు. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అని పెట్టి అవును, దాని బదులు మీరు అన్నది చాలా మంచి పాయింట్. అది నా ఆలోచన అట్లండి. ఎందుకంటే చేయండి ఉచితంగా గిలాంటి చేయండి ఉపయోగపడేది. సోషల్ మీడియాలో మనం చూస్తున్నామండి, ఫ్రీగా ఉంది కదా అని జెంట్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నారు. మహిళలు మొత్తము బస్సులు మా ఆర్కే నగర్కే చూస్తే డైలీ 5 గంటల నుండి రాత్రి 10-10:30 వరకు దాదాపు 6-7 ట్రిప్పులు బస్సులు వచ్చేది. ఇప్పుడు 4-5 ట్రిప్పులు కూడా సరిగ్గా రావట్లేదు. బస్సులను తగ్గించారు, ఉచిత బస్సు అన్నారు. జెంట్స్కు బస్సులు ఎక్కితే సీట్లు ఉన్నాయి. ఏ ఫంక్షన్కి వెళ్ళినా డబ్బులు పెట్టి మళ్ళీ ఛార్జీలు పెద్దగా పెంచారు. జెంట్స్కు డబ్బులు పెంచడం, లేడీస్కు ఉచితంగా ఇవ్వడం. ఇప్పుడు భార్య భర్త ఇద్దరు ఉన్నారు, భర్త ఫంక్షన్ పోలేక నాకు ఛార్జ్ అవుతుంది కదా అని భార్యలే పోవడం జరుగుతుంది. దానివల్ల బస్సులు తక్కువ ఉన్నాయి, చాలా రద్దీ ఏర్పడుతుంది. దానివల్ల కొట్లాటలు జగడాలు. కనీసము ఒకటి సామెత చెప్తున్నాను నేను, దాంట్లో సోషల్ మీడియా విన్నాను నేను. కూతురు దగ్గరికి తల్లి పాలు తీసుకొని వెళ్తుండ్రు బస్సులో, ఏందో ఎక్కడికి వెళ్తున్నావు అని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, అరే మా బిడ్డకు పాలు ఇవ్వడానికి పాలు ఇచ్చి రావాలని వెళ్తున్నాం. అదేంటి ఆ ఊరు పోయి ఇచ్చేది ఏంటంటే అక్కడ పాలు కొనుక్కుంటుంది రోజు, మా ఇంట్లో బెడ ఇస్తుంది కదా పాలు, ఆ పాలు తీసుకుపోయి ఇచ్చేస్తా, బస్సు ఫ్రీనే కదా పోయి వస్తాను ఇచ్చొస్తాడు. ఆ బుట్టలు అల్లుకుంటాను టైంపాస్ గురించి అని ఇంట్లో పిల్లగాన్ని ఎత్తుకొని టైంపాస్ ఏడుస్తుండే కాబట్టి బస్సులో కూర్చొని తిరిగి వస్తానికి. చూడండి ఎంత పిచ్చి ఆలోచనలు అయితేనే. కాబట్టి నా ఉద్దేశం ఎందుకు వచ్చింది ఆలోచన అంటే, ఏంది ఇబ్బందులు, గవర్నమెంట్ ఎందుకు ఇట్లా ఆలోచిస్తలేదు? ఉచితంగా ఇవ్వండి, ఎవరికి ఇవ్వాలి అది ఆలోచించాలి. స్టూడెంట్స్ ఇబ్బందులు పడుకుంటూ పోయే పిల్లలకు ఉచిత పాసులు ఇస్తున్నారు, కానీ ఉచిత పాసులు ఇవ్వండి, వృద్ధులకు ఇవ్వండి, డబ్బులు లేని వాళ్ళకి ఇవ్వండి. అలాంటి ఆలోచన బాగుంటుంది కదా అన్న ఉద్దేశంలో ఈ మాట రావడం జరిగింది. చదువుకునే వాళ్ళకి నిజంగా ఉచితంగా ఇవ్వాల్సిందే. ఆ ఛార్జెస్ పెట్టి ఇదంతా వేస్ట్ అదంతా. అసలు విద్యనే ఉచితంగా ఇవ్వాలండి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ రాబోయే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా పర్వాలేదు. ఇది దయచేసి నేను ఈ మీడియా ద్వారా నేను ఏం చెప్తున్నానంటే, ఉచిత విద్య వేయండి, ఉచిత వైద్యం వేయండి, ఇంకా ఏ ఉచితాలు కూడా అవసరం లేదు. రిజర్వేషన్లు కూడా సరే. నేను ఒక ఎస్సీని ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఎస్సీలల్లా కోట్లకు పడిగలెత్తిన వాళ్ళు ఉన్నారు, లక్షాధికారులు కోట్లాది బదులు ఎస్సీలలో ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీ ఫలాలను పేదలకు నిరుపేదలకు అందకుండా చేస్తున్నారు. ఎందుకు? ఆ పద్ధతి మారాలి. మారాలంటే ఏం చేయాలి? దానికి ఉచిత ఏదైతే
పేద ప్రజలకు ఇవ్వాలనుకొని ఇస్తున్నారో అలాంటి ఇస్తూనే విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి సక్రమంగా ప్రభుత్వమే నడిపిస్తే ఇంకా వేరే డబ్బులు ఏం ఖర్చు ఉంటాయి? పొద్దంతా కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఒక నెలంతా కష్టపడితే 15 నుంచి 20 వేలు వస్తాయి. వాళ్ళు వైద్యం ఏదైనా అనారోగ్య బారిన పడితే డబ్బులు అనవసరంగా 10-20 వేలు ఖర్చు అవుతున్నాయి. అలాంటి డబ్బులు ఇక్కడ తీసుకొచ్చి నెలంతా కష్టపడి వైద్యాన్ని పెడుతున్నారు. పిల్లలు చదివించుకుందాం కనీసం అంటే ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వ స్కూళ్ళలో ఎంతమంది చదివిస్తున్నారు? ఉద్యోగస్తులు చదివించట్లేదు. అలాంటిది ఎందుకు ప్రభుత్వ ఉద్యోగస్తులు BA, BSc, BEd చదివిన వాళ్ళు ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులే చాలా టీచర్సే చాలా చదువుకున్న వాళ్ళు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎక్కువ విద్యాభ్యాసం లేకుండా అటువంటి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పెట్టినా వాళ్ళు చేసినటువంటి షోపుటప్స్ అన్ని వాటి వల్ల ఏమవుతుంది? అబ్బా కార్పొరేట్ హాస్పిటల్ చదువు మన స్కూల్కి వెళ్తేనే నా పిల్లగాడు మంచిగా చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్ ఏముంది, గవర్నమెంట్ స్కూల్లో బాగలేదన్నటువంటి అభిప్రాయానికి వచ్చేసింది జనాలంతా. కనీసము రోజుకు 500-600 సంపాదించుకునే కూలీలు కూడా నా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ అని చదివిస్తున్నట్టు ఆలోచనకు వచ్చింది. అటువంటి కార్పొరేట్ వాళ్ళ వల్ల ప్రభుత్వానికి లాభం ఉంది తప్ప నష్టం లేదు. ప్రభుత్వాలు లాభపడుతున్నాయి, పేద ప్రజలు నష్టపోతున్నారు. కాబట్టి ఏదైతే ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేది కనుక గవర్నమెంట్ ఈ టార్గెట్గా తీసుకుంటే ఎవరికి మిగతా విషయాలలో ఏమి ఇవ్వకుండా పర్లేదు. అదే ఉచిత బస్ ఇచ్చే బదులు ఉచితంగా స్టూడెంట్స్కి ఇవ్వండి, వృద్ధులకి ఇవ్వండి, మిగతా అందరికీ ఇవ్వాలని ఏం లేదు. మహిళలకు ఫ్రీగా, జెంట్స్కు డబ్బులు కట్టాలనేది ఒకటే. ఇంట్లో ఇక ఈ చేత ఇస్తున్నాం, ఈ చేత పోతుంది. ఇక్కడ 10 రూపాయలు ఇచ్చినట్టు బస్ ఛార్జ్ 20 రూపాయలు అవుతుంది, పెంచుతున్నారు అది ఇష్టం వచ్చినట్టు. అలాంటి పద్ధతి మారాలని నా అభిప్రాయం. తర్వాత రిజర్వేషన్ల వరకు ఇంతకుముందు చెప్పే మాట ఏంటంటే రిజర్వేషన్లు అవసరమే. ఎటువంటి కుల ప్రాతిపదికన కాకుండా ఆదాయ ప్రాతిపదికన రిజర్వేషన్లు అవసరం అనేది నా ఉద్దేశం. సరే, మిగతా వాళ్ళు చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు. ఆదాయ ప్రాతిపదికన ఎందుకు అంటున్నామంటే ఓసీలలో కూడా రెడ్డిస్లలో చాలా మంది ఇళ్లలో పని. మా దగ్గర ఎగ్జాంపుల్ చెప్పాలి, ఆర్కే నగర్ అంటే ఒక 10-20 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళంతా పాచి పనులు చేసుకొని ఇళ్లలో బట్టలు ఉతుకు, బాసనలు తోముకుంటూ, బాత్రూమ్లు కడుక్కుంటూ కూడా పనిచేసినటువంటి ఓసీలలో ఉన్నారు. వాళ్ళకి ఏ రిజర్వేషన్ కూడా వర్తిస్తలేవు. కోట్లకు పరిగెత్తిన వాళ్ళు రెడ్డిస్లో ఉన్నారు, కోట్లకు పరిగెత్తిన వాళ్ళు ఎస్సీలలో కూడా ఉన్నారు. ఆదాయ ప్రాతిపదికన అందుగురించి కావాలంటున్నాను నేను. రిజర్వేషన్లు ఆ దేవుడు ఇచ్చినట్టు రిజర్వేషన్లు మంచిగా, దాన్ని వ్యతిరేకించడం కాదు. సరే, ఎస్సీలో కొంతమంది కంటే అదేంది రిజర్వేషన్ ఇచ్చిందని కాదంటున్నారు. ఆదాయ ప్రాతిపదికన ఏంటి, అది ఎట్లా దారి తీస్తుందని ఆలోచన కావచ్చు. కానీ కరెక్ట్ ఆలోచిస్తే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కాకుండా ఆదాయ ప్రాతిపదికన కనుక రిజర్వేషన్లు వచ్చి ఉంటే దాంట్లో కూడా చట్టాలు కూడా చాలా పటిష్టంగా ఉండాలి. ఇటు పోలీసు వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఈ రెండు పటిష్టంగా ఉంటేనే. అంటే ఏం చేస్తున్నారు, నేను ఒక సపోజ్ ఒక ప్రజాప్రతిని, నావాడు, నా కులపోడు, నా ఇంటోడు, నా చుట్టం పక్కమని చెప్పేసి వానికి ఆదాయం ఉన్నా కూడా లేదనే రాస్తున్నారు. కొంతమందికి లేనోడికి ఏం చేస్తున్నారు, ఉన్నదన్నట్టు అయిపోతుంది. కాబట్టి అలాంటి ఆదాయం పర్ఫెక్ట్గా జరగాలి. ఆదాయం జరగాలంటే ఇతను ఏం పని చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగ, గవర్నమెంట్ ఉద్యోగ, ఈయనకు ఆదాయం ఎంత ఉంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, ఎంతవరకు బేస్ట్ చేసేసి దానికి ఇవ్వాలి. రిజర్వేషన్ అనేది కుల ప్రాతిపదికన కాకుండా ఆదాయ ప్రాతిపదికన చేస్తే కనుక ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఓసీలు కానీ పేద ప్రజలకు మొత్తం మేలు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. వాస్తవం అది. ప్రభుత్వ ఆదాయాన్ని కూడా గండి కొట్టకుండా, అవునండి, రేపు డెవలప్మెంట్కి ఏ విధంగా ఎడ్యుకేషన్ కానీ ఇట్లాంటి వాటికి ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. అవును, అది సార్ నా అభిప్రాయం. ఎందుకంటే నేను పట్టుదలగా ఆలోచించేది అంటే నాకు లక్షలు కావాలి, కోట్లు కావాలి సంపాదించుకొని ఆలోచనతో రాలేదు. కొంతమంది పేద ప్రజల కన్నా నా వంతు హెల్ప్ చేయాలనుకుంటే మాటల పరంగా ఏంటి, వాళ్ళకి ఏం అవసరం అనేది తెలుసుకొని వాళ్ళకి న్యాయం చేసినట్టుంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి మీ మీడియా ద్వారా గవర్నమెంట్కు రాబోయే ప్రభుత్వాలు కానీ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కానీ ఆలోచించాల్సింది ఒక్కటే, పేద ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించండి. ఉచితాలకు అనవసరంగా సోమరిపోతులు చేయకండి. తర్వాత రిజర్వేషన్లు అనేది దేవుడు ఇచ్చిండు, ఆ రిజర్వేషన్లు కాదనలేను. కానీ కుల ప్రాతిపదికన కాకుండా ఆదాయ ప్రాతిపదికన కావాలనేది నా ఫస్ట్ డిమాండ్ ఇది. ఎందుకంటే చాలా మంది నిరుపేదలైనటువంటి ఓసీలు, నిరుపేదలైనటువంటి బీసీలు అభివృద్ధి ఫలాలు అందుకోలేకపోతున్నారు, రిజర్వేషన్ల ఫలాలు అందుకోలేకపోతున్నారు. ఇచ్చినటువంటి రిజర్వేషన్లకు ఒక న్యాయమైన పద్ధతిలో జరగట్లేదు. కాబట్టి అలాంటి ఆలోచన నేను చేస్తున్నాను. కాబట్టి దాన్ని ప్రభుత్వాలు గమనించి కనీసం పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా ఏ ప్రభుత్వం వచ్చిన మిగతా ఉచితాలు ఏం అవసరం లేదు, వాళ్ళకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించండి, సరిపోతుంది అనేది నా అభిప్రాయం. అన్న, కోటేశ్వరరావు గారి యొక్క పర్సనల్ లైఫ్ అంటే హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉంటుంది అంటే మీ వార్డుకు సంబంధించినటువంటి అటు మహిళలు కావచ్చు సంథింగ్ ఏమిందన్నా, నన్ను జనాలు ఈయన కౌన్సిలర్గా ఉంటే మాకు ఉపయోగపడతాడు, న్యాయం చేస్తాడు, ఎలాంటి లాభాపేక్ష లేదు అన్నట్టు ఉద్దేశంగా నన్ను గెలిపించారు. కాబట్టి పేద ప్రజల పట్ల ఎవరికి ఆపద వచ్చినా కూడా, ఏదైనా సందర్భం వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాలి, లేదనుకుంటే పోలీస్ స్టేషన్ వెళ్ళాలి, ఇంకేదైనా సమస్య వచ్చింది అనుకుంటే 100% వాళ్ళ దగ్గర ఉండేటోంది. నా నేచర్ అట్లా. కాబట్టి
పేద ప్రజల సేవ చేయటమే నా లక్ష్యంగా అనుకున్నాం. మా నాయనగారి యొక్క ఆలోచనను ఆయన నెరవేరని కోరికలు అవుతున్నాయో, తీర్చలేని కోరికలు అవుతున్నాయో నా ద్వారానన్నా కనీసం తీర్చి మా నాయన యొక్క పేరు నిలబెట్టడానికి నేను వచ్చిన తప్ప నాకు లాభాపేక్ష డబ్బులు సంపాదించడం లేదు. పేద ప్రజల అవసరాలు తీర్చడమే నా లక్ష్యంగా వచ్చినాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను అందుబాటులో ఉండటానికి సిద్ధంగా ఉన్నాను. ఫ్యూచర్లో మీరు ఏమైనా ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి? అంత అవసరం లేదు. ఎందుకంటే ఎందుకు కాకూడదన్నా? మీకు అంత పేరు ఉంది, ప్రజలంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే సమాజం ఎట్లయిపోయిందంటే డబ్బు ఉంటే తప్ప కౌన్సిలర్గానే గెలవలేని పరిస్థితి, డబ్బు లేకుంటే ఒక ఎంపీటీసీగా గెలవలేని పరిస్థితి, డబ్బు లేకుంటే ఒక ఎంపీపీ గెలవలేని పరిస్థితి, ఎమ్మెల్యే స్థాయికి పోవాలంటే కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది. కోట్లు ఎట్లా వీళ్ళు సంపాదించుకుంటున్నారు, రాజకీయాలకు వస్తున్నారు, సంపాదించుకొని ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి కాడికి వెళ్తున్నారు. డబ్బు లేకుంటే రాజకీయం లేదనేటువంటి మాట జనాలలో నానిపోయింది. అది ఏమని ఉండని, ఎంత మంచి పేరైనా ఉండని, ఎంత మంచిగా చేసినా తినేది అన్నము ఆయన తినేది పక్కన పెట్టని, పేరు కాదు డబ్బు కావాల్సిందే, డబ్బు ఉంటేనే ఓట్లేస్తాడు. అలాంటి మాట జనాలలో వచ్చింది. కాబట్టి నేను ఈ మాట ఎందుకంటున్నంటే ఓటుకు నోటు పద్ధతి కనుక మార్చాలంటే ఖచ్చితంగా కోర్టులు, చట్టాలు ప్రతిష్టంగా పనిచేయాలి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఫలాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఓటుకు నోటు 100% లేకుండా చేయాల్సిన పద్ధతి. దానికి చట్టాలు పటిష్టంగా రావాలంటే న్యాయ వ్యవస్థ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కానివ్వండి, హైకోర్టులు కానివ్వండి, ఇటు పోలీసు వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా పటిష్టంగా చేసి ఓటుకు నోటు సిద్ధాంతం తీసేస్తే కనుక ఫలాలంటే అందరికీ అంతాయి. నాలాంటి వాడు ఎమ్మెల్యేగా కాదు మంత్రి స్థాయి కూడా పోవడానికి ఉంటుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కునే ఓటు ద్వారా జరగదు న్యాయం అనేది నా ఉద్దేశం. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చేయొచ్చు, కానీ డబ్బు లేకుండా లేదు. కాబట్టి నేను ఆ మాట అనాల్సి వస్తుంది. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయండి. అంటే దీంట్లో కాంగ్రెస్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందా, బీజేపీకి వచ్చే అవకాశం ఉందా, ఇటు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందా? బీజేపీ సెంట్రల్ ద్వారా కూడా కొంతవరకు చేస్తుంది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ ఫలాలు ఏమొస్తున్నాయి. ఇప్పుడు మొన్న అనుకున్నామండి, రేషన్ బియ్యం అనుకున్నాము, సన్న బియ్యం అని చెప్పుకుంటున్నారు. సన్న బియ్యం రాని, దొడ్డు బియ్యం రాని 5 కిలోలు కేంద్రం ఇస్తే 1 కిలో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. సరే, గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది అనేది కూడా సేమ్ అంతే. ఆ ప్రభుత్వం ఏదో గొప్పగా అనేది కాదు, దీన్ని షోపుటప్ చేసుకోవడం తప్ప దానివల్ల వచ్చే లాభం ఏం లేదు. కాబట్టి ఏదైతే వచ్చేటటువంటి ఉచిత పథకాలు గవర్నమెంట్ నుంచి వచ్చినా బీజేపీ పరంగా కానీ, ఇటు బీఆర్ఎస్ పరంగా కానీ, ఇటు కాంగ్రెస్ పరంగా కానీ ఆలోచించుకుంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 30-40 సంవత్సరాలు పాలించింది. ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉంది. ఆ తర్వాతనే పార్టీలన్నీ పుట్టుకొచ్చాయి. వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు విధానాల వల్ల ప్రజాప్రతినిధులు వాళ్ళ సొంతంగా వాళ్ళ లాభాపేక్షతో చేసుకుంటారు. కాబట్టి మిగతా పార్టీలన్నీ పుట్టుకొస్తున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా వచ్చి తెలంగాణ రాష్ట్రం కావడమే లక్ష్యంగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావడమే లక్ష్యంగా వచ్చింది. కాబట్టి తెచ్చినటువంటి యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి ఆలోచనతోటి, మంచి పథకాలతోటి పేద ప్రజల లక్ష్యంగా కొన్ని ప్రాజెక్టులు కానివ్వండి, రోడ్స్ కానీ, డెవలప్మెంట్ కానివ్వండి, మన నీళ్లు, మన నిధులు మనకు కావాలన్నటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ. కాబట్టి ఉద్యమ పార్టీ నాకు తెలిసినంత వరకు మంచి ప్రభుత్వం, మంచి పేరు తెచ్చుకుంది. దేశ లెవెల్లో కూడా తెలంగాణ రాష్ట్రం అంటే ఇంత అభివృద్ధి జరిగిందన్నటువంటి పేరుకు వచ్చేసింది. అది 100% కేసీఆర్ గారి యొక్క ఒక ఆలోచన శక్తి, ఆయన ఒక మేధాశక్తి తెలంగాణ రాష్ట్రాన్ని మంచి స్థాయిలో ఉంచిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఒక మంచి ఉన్న కాడ చెడు ఉంటుంది. ఒక 9 మంది మంచి అని చెప్తారు, ఒక్కరన్నా కూడా చెడునే తొందరగా పాకిపోతుంది. కాబట్టి కొంతమంది చెప్పుడు మాటల వల్ల తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చుంటే కన్నా ఇప్పటికల్లా తెలంగాణ రాష్ట్రం ఇంకా మంచిగా అయ్యేది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల లక్ష్యంతో 420 పథకాలు పెట్టేసి 420 420 ఏదైతుందో 420 లాగానే అయింది. 6 గ్యారంటీలు 6 బూటకాలు లాగానే అయిపోయినాయి. కాబట్టి 6 గ్యారంటీలు ఇవ్వాల్సిన పనే లేదు. ఇప్పుడు 6 గ్యారంటీలు ఏంటంటే కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, 1,16,000 రూపాయలు ఇచ్చారు. దానికి తులం బంగారం అంటే అమలు కానీ ఆలోచన చేసి అమలు కానీ పథకాలు పెట్టి ఉచిత పథకాలను పెట్టి ఏది ఇంతవరకు సంవత్సరంన్నర అవుతుంది. 100 మంది పెళ్లిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. ఏ ఒక్కరికి ఇచ్చినట్టు చూపించండి. షాదీ ముబారక్ ముస్లిం చాలా అయ్యో కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిన తులం బంగారం కూడా అంటున్నాను ఆశతోటి పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు, చెప్పుడు మాట వినేటటువంటి వాళ్ళు వేసినటువంటి ఓట్ల ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ అదే సిటీలో చూడండి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఆయన పథకాల్లో మీకు ఉచితంగా ఇస్తున్నా, మీకు గ్యారంటీలు ఇస్తున్నా, అప్పుడు ఏం చెప్పలే. ప్రజలకు ఏం కావాలి అనేటువంటి ఆలోచన చేసి తనంతటి తను ఇచ్చినటువంటి పథకాలు తప్ప నాకు ఓట్లు వేయండి మీకు ఇచ్చేస్తామని చెప్పినది కాదు. కాబట్టి ఆయన చేసినటువంటి ఆలోచన మంచి ఆలోచన చేశారు. కొంతమంది ఎమ్మెల్యేల ద్వారా ప్రభుత్వం పోయింది తప్ప నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్టు రాబోయే రోజులలో 100% మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటుంది. బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదు. ఆయనకు ఈయనకున్న తేడా ఏంది?
బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏందనేది ప్రజలు మొత్తం గమనించారు. ఒక సంవత్సరంన్నర లోపే వాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా కంట్లో మేము ఏలు పోసుకున్నట్టు ఆలోచనతోటే ఉన్నారు జనాలు తప్ప, అవును పర్వాలేదు ఈయన చేస్తున్నారులే, ఆయనకంటే మంచిగానే చేస్తున్నది ఏ ఒక్కరు కూడా చెప్పేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజులలో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఒక కేసీఆర్ గారని కాదండి, వాళ్ళ కుటుంబం అనేది ఒక ఉద్యమ పార్టీకి వచ్చినటువంటి వాళ్ళు కానీ కేటీఆర్ గారు కానివ్వండి, ముఖ్యంగా హరీష్ రావు గారు సరే కొంతవరకు మనము తప్పన్నా ఒప్పునొప్పందాం. ఏదైతే వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు బ్రహ్మాండమైన అభివృద్ధి చేశారు. ఎవరి కాన్స్టిట్యూషన్లో వాళ్ళే చేసుకుంటూ పోతున్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నా జిల్లా, నా మహబూబ్నగర్ జిల్లా నేను చేసుకోవాలని ఆలోచనలు కాదండి. ఎక్కడ అభివృద్ధి జరిగింది, ఎక్కడ జరగలేదు. ఈ పోయిన లాస్ట్ 5 years ఇక్కడ జరిగిందంటే ఈ 5 years ఇక్కడ జరగాలంటే ఆలోచన చేయట్లేదండి. నాది నేనే చూసుకుంటున్నాను తప్ప ఎదుటివాడు ఇప్పుడు నేను ఏం తింటున్నాను, కడుపు నిండా నేను బిర్యానీ అన్ని తింటున్నాను, ఎదుటివాడు కనీసం పెరుగన్నమో కనీసం పచ్చిపులతో తినలేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి న్యాయం చేయాలన్న ఆలోచన రావాలి. నేను తింటే నా దరిద్రం అయిపోయింది, నా కడుపు నిండిపోయింది చాలు, ఎదుటో ఎట్లన్నా పోనేటువంటి ఆలోచనతో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా పేదలు నిరుపేదలు అవ్వకముందే మేల్కొనండి, ఓ మేధావులారా మీరంతా ఆలోచించండి, ఏది కరెక్టు, ఏది ఒప్పు, ఏది తప్పు అనేది మీరే నిర్ణయించండి అని నేను ఆ రకంగా ఈ కరపత్రం ద్వారా ప్రజలకు దగ్గరికి వెళ్ళి ఈ మేధావులందరికీ మేల్కొల్పి అసలు విషయాలు ఇట్లా జరగాలి, ప్రభుత్వాలు ఇట్లా ఉంటే బాగుంటుందన్న నా యొక్క మనసులో ఉన్న మాటను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటేనా, ఇప్పుడు ఇదంతా ఓకే బాగానే ఉంది, పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం వల్ల ఇలా ప్రజాధనం లేకపోవడం వల్ల కొంచెం సమయం పడుతుందని చెప్పేసి అది మాట్లాడుతున్నారు. అప్పు చేయటం అనేది ప్రతిది ప్రపంచమే అప్పులలో ఉంది, దేశమే అప్పులలో ఉంది. అప్పు లేకుండా ఇప్పుడు చూడండి, ఏదన్నా పని చేయాలంటే దానికి పెట్టుబడి ఖచ్చితంగా అవసరం. ఆ పెట్టుబడి కావాలంటే తీసుకురావాలి. ఆదాయం చాలా ఉంది, వనరులు తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ వనరులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధి అనేది దాదాపు 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలన్నీ పక్కకు పోతే ఈ 10 సంవత్సరాలలో కూడా ఎట్లా ఉన్నటువంటి మన కేసీఆర్ గారు చేసినటువంటి ఆలోచన విధానము 10 సంవత్సరాలలో ఒక దారికి తీసుకొచ్చారు. దేశానికి వెన్నెముక రైతు, ఆ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు బడా భూస్వాములు, బడా పెత్తందారులు, కార్పొరేట్ సంస్థలన్నీ వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ పేద రైతు మరి ఎంత ధర పెట్టుకోవాలి, ఎంత చేసుకోవాలి, నేను కష్టపడ్డ ఫలితం కనీసం ఆయన కష్టానికి తగ్గ కూలి కూడా గిట్టట్లేదు. అలాంటి ఆలోచన చేసి పేద ప్రజల గురించి, రైతుల గురించి చాలా ఆలోచించి మంచి మంచి పథకాలు పెట్టారు. అది సక్సెస్ఫుల్గా నడిచినటువంటి దాన్ని తిన్నకాడి ప్లేట్ను తన్నుకున్నట్టు అయిపోయింది. కాబట్టి ఏదైతే రైతులు ఉన్నారో రైతు చేసిన రాజ్యం ఎద్దు ఇచ్చిన వ్యవసాయము, రైతు చేసిన రాజ్యం బాగుపడలేదనేది ఒక సామెత ఉంది. కాబట్టి ఆ సామెతలాగా కాకుండా వచ్చినటువంటి ప్రభుత్వం కరెక్ట్ ఆలోచించి ఆదాయ వనరులు సమకూర్చుకోండి, తను ఏదైతే చేశాడో అది సమర్థించుకుంటూ ఆయన చేయనటువంటి పనులు ఏవైనా ఇవన్నీ చేయండి. ఆయనకంటే మంచి పేరు తెచ్చుకోండి. ప్రభుత్వం ఇంకా 5 సంవత్సరాలు కంటిన్యూగా చేయండి, కానీ పేద ప్రజలకు మేలయ్యేటట్టు చేయండి. ఎవరికి వారు ఎవనా తీరన్నట్టు జరుగుతుంది. కాబట్టి అలాంటి ఆలోచన కాకుండా స్వార్థపూరితంగా పోకుండా నిస్వార్థపరంగా చేసుకొని ఈ రకంగా చేయాలనేది నా అభిప్రాయం. 9 TV ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా, ప్రజాప్రతినిధులు ఉన్న వాళ్ళంతా పేద ప్రజల మేలు కొరకు మాత్రమే చేయాలని. మా ఆర్కే నగర్కు సంబంధించిన విషయానికి వస్తే నా ఇంటి సమస్య నేనే ముందుగా తీర్చుకోవాలి. కాబట్టి నాకు అవుట్లెట్ సమస్య ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు ఎవరైనా, ఈ ప్రభుత్వం అభివృద్ధి కాదు, ఒకటి దత్తత తీసుకొని మాకు అవుట్లెట్ను ముఖ్యంగా చేయాలనేది నా ఉద్దేశం. ఆర్కే నగర్లో అవుట్లెట్ను కంప్లీట్ చేయాలి. ఆర్కే నగర్లో ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ను ఆ ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ చుట్టూ ఒక రౌండ్గా కాలువ లెక్క చేసి వచ్చినటువంటి వరదలు మొత్తం పక్కదారిన మూసిలోకి వదిలేటట్టు చేయాలనేది నా కోరిక. కాబట్టి నేను చేసినటువంటి అభివృద్ధి డైరెక్ట్ మీరు వచ్చి చూడండి. ప్రజాప్రతినిధులు నేను అడిగినటువంటి మాటలు ఈ ఏదైతే కుల ప్రాతిపదికన కాకుండా ఆదాయ ప్రతిపాదన కావాలనేది ఒకటి, ఓటుకు నోటు సిద్ధాంతం మారాలనేది, ఈ తర్వాత ఉచితాలకు బదులు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వండి, పాసులు పిల్లలకు స్టూడెంట్స్కి ఇవ్వండి, ఉచితంగా ఇవ్వండి, వాళ్ళకు వృద్ధులకు కూడా ఉచితంగా ఇవ్వండి తప్ప మహిళలకు నేను ఉచితంగా ఇస్తున్నట్టు ఇలాంటి తప్పుడు ఆలోచన చేసి తప్పుడు విధానాలను అనుసరించి పేద ప్రజలు నిరుపేద ప్రజలుగా చేయకుండా చేయాలనేది నా కోరిక. దయచేసి నన్ను అపార్థం చేసుకోకుండా పేద ప్రజలకు మేలు చేసి ఆలోచనలు చేయండి. మీ యొక్క ప్రభుత్వాలు 5 సంవత్సరాలు కంటిన్యూ ఉండేటట్టు చూసుకోండి. తర్వాత ఈ 2 ఏళ్లకే వాళ్ళకి కుప్పకూలిపోయేటట్టు చేయదు. ఎందుకంటే పేద ప్రజలు తెలుసుకుంటున్నారు ఎవరు ఏం తప్పు చేశారో, ఎవరేం మంచి చేశారో పేద ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. కాబట్టి
మీకు దయచేసి ఈ న్యూస్ ఛానల్ ద్వారా కనీసం మీరు ఆలోచించి మంచి నిర్ణయాలు చేసుకొని పేద ప్రజల పక్షాన ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సరేనా, ఓకే. ఇప్పుడు ఫైనల్గా ఆర్కే నగర్ని, చీకట్లో ఉన్న ఆర్కే నగర్ని మీరు వెలుగులోకి తీసుకొచ్చినా అని చెప్పేసి ఏవైతే సీసీ రోడ్లు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, వాటర్ కావచ్చు, శ్మశాన వాటిక కావచ్చు, టెంపుల్ కావచ్చు, టోటల్గా ఎవరిని అడిగినా కూడా ఆర్కే నగర్లో కోటేశ్వరరావు ఏం చేసిందనేది అద్దం ముందు చూపించినట్టుగా ఉంటుందని చెప్పేసి మీరు మాట్లాడడం జరుగుతూ ఉంది. మేము కూడా బయట చాలా రకాలుగా కూడా మేము అక్కడ కూడా పోయి చూసినటువంటి వాస్తవాలు మేము కూడా చూసినాం. అవును సార్. అయితే మేము కూడా మళ్ళీ ఒకసారి మీ ఏరియాలో, మీ డివిజన్లో మేము పర్యటించి మా ఛానల్ నుంచి కూడా మీరు చేసిన సేవలను కూడా మేము చూపించే కార్యక్రమాన్ని మళ్ళీ ఒకసారి తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.